చాలా గేమ్స్ తగ్గిపోయింది. అవును సార్. అవును. సో వాటిల్లో కబడ్డీ ఇప్పుడిప్పుడే బయటకు అవును వస్తుంది. సార్. అవును సార్. కొంచెం దానికి ఒక కమర్షియల్ యాంగిల్ యాడ్ అయింది. హ్మ్. కానీ ప్రభుత్వం ఇచ్చే మెడల్స్ కానీ, లేకపోతే కామన్‌వెల్త్ ఇలాంటి ఇండియాకి మనం ఆడి గెలుచుకున్న మెడల్స్ కానీ, వాళ్ళకి ఏ రకమైన కమర్షియల్ సపోర్టు చేయవా అండి? అంటే ఏం చేయదు సార్. సినిమాలో కూడా అదే మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్‌గా అదే మీరు చెప్పిన పాయింటే సినిమాలో ఉంటుంది. సో, ఆ పాయింట్ ఏంటంటే సార్ ఇప్పుడు వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో జాబ్‌లొస్తాయి. అవును సార్. స్పోర్ట్స్ కోటాలో కొన్ని జాబ్‌లొస్తాయి. తర్వాత కొన్ని గవర్నమెంట్ జాబ్‌లు ఇప్పుడిప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నారు సార్. ఓల్డెన్ టైమ్స్‌లో అంత లేదు సార్ మీకు. లేదు. సో, అంటే ఓల్డెన్ గవర్నమెంట్ టైమ్స్‌లో కొంత ఈవెన్ ఇప్పుడు స్థలం ఇస్తది వాళ్ళకి. అవును సార్. అవును సార్. స్థలం ఇస్తది, డబ్బులిస్తారు. తర్వాత ఇవన్నీ ఉండేది. అది అనౌన్స్ చేస్తారు సార్. బట్ ఆళ్ళ ప్లేయర్ దగ్గర రీచ్ అయ్యేలేదో చాలా తక్కువ సార్. హ్మ్. 90% పీపుల్ రీచ్ అవ్వరు. అలా రీచ్ అయ్యుంటే అందరూ కొంచెం ఇప్పుడు సెటిల్ అయిపోయి ఏదో అకాడమీ పెట్టి లేకుంటే చాలామంది ప్లేయర్స్ రెడీ అయ్యేవారు. ఇప్పుడు మన రూరల్ గేమ్స్ తీసుకుంటే కబడ్డీ, హాకీ గానీ ఇవన్నీ చాలా లోపల రూరల్ పీపులే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళే ఆడి పైకొస్తారు సార్. సో, వాళ్ళకి సరైన సపోర్ట్ లేనప్పుడు వాళ్ళు ఊర్లో ఉన్న పీపుల్ జస్ట్ ఎంకరేజ్‌మెంట్ ఎలా ఉంటుంది? సో, ఎంకరేజ్‌మెంట్ ఎవరు చేయరు. వాళ్ళున్న లైఫ్ ఏం చేయాలో అర్థం గాక, వేరే వాళ్ళని ట్రైనింగ్ చేసుకోలేక, వేరే గవర్నమెంట్ జాబ్ లేక, ప్రైవేట్ జాబ్ చేయలేక, వాళ్ళు వెళ్ళి ఇంట్లో తాపీ మేస్త్రి పని చేయడం, లేకుంటే వ్యవసాయం చేయడం, ఇలా వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. సో, వాళ్ళ లైఫ్స్ కూడా కొంచెం గ్లోరిఫై చేయగలిగితే సో, ఆ పీపుల్ కూడా ముందుకొస్తారు వాళ్ళ అవును. పిల్లల్ని ఆడిపించడానికి. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకి ఒక రిఫరెన్స్ పాయింట్‌లా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్.